what you're given, that's how we live it. Don't be mad at the system, it's simply how we've existed. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి అశోక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. సో ఈరోజు నేనైతే ఒక టిప్ చెప్పబోతున్నాను హెయిర్ గురించి. యాక్చువల్లీ మనకి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ హెయిర్ గురించి మనం చాలా జాగ్రత్త తీసుకుంటాము. మరి నేను మా పాప హెయిర్కి తీసుకునే జాగ్రత్త ఏంటో మీతో ఇవాళ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఏంటో ఎలాగో చూడండి. అంటే ఇప్పుడున్న పొల్యూషన్ బట్టి కొంచెం మనకి పిల్లల హెయిర్ డాండ్రఫ్ పట్టేస్తుంది, డ్రై అయిపోతుంది, ఎదగదు, హెయిర్ ఫాల్ వస్తుంది, ఇట్లా ఉంటాయి కదా. వాటికి నేను ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ నేను టిప్స్ చెప్తాను. ఇవాళ నేను చెప్పే ఫస్ట్ టిప్ మీరు చూడండి. నేను ఇప్పుడు మా పాపకి అది చేస్తాను. అండ్ దీనికి మనకు కావాల్సింది ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మన కరివేపాకు అండ్ పారాషూట్ కోకోనట్ ఆయిల్. సో దీంతో మనం చేద్దాము. లెట్స్ గో. సో మనకి ఇప్పుడు ఈ హెయిర్కి కావాల్సింది పారాషూట్ ఆయిల్ అండ్ దెన్ కరివేపాకు అండి. కరివేపాకు ఇప్పుడు మనం ఈ ఆయిల్ మన హెయిర్ ఆయిల్ని కొంచెం వేడి చేసుకోవాలి. కరివేపాకు వేసి చూపిస్తాను అది ఎలాగో. ఇలా కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి వేయించాలి బాగా. ఈ గ్రీనిష్ పోయి కొంచెం మనకి బ్రౌన్గా వస్తుంది, అప్పటి వరకు బాగా వేయించాలి. ఇలాగ ఈ కలర్ అంటే బాగా ఆయిల్కి పట్టి గ్రీన్గా అవుతుంది ఆయిల్ కూడాను. ఈ కరివేపాకు మూలాన ఏంటంటే కొంచెం డాండ్రఫ్ అనేది ఉండదు. సో మన స్టవ్ ఆఫ్ చేసేసాం, కొంచెం చల్లారనిద్దాం ఇప్పుడు దీన్ని. చూసారు కదా హెయిర్ బాగా డ్రైగా ఉంది. ఈ హెయిర్కి ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఆయిల్ అప్లై చేయడంతో ఆ డ్రైనెస్ అనేది పోతుంది అండ్ ప్లస్ డాండ్రఫ్ అనేది ఉండదు. హెయిర్ గ్రోత్ కూడా కరివేపాకు మూలాన చాలా బెనిఫిట్ ఉంటుంది, హెయిర్ లాస్ కూడా. సో అందుకనే ఇప్పుడు మనము ఈ హెయిర్కి అప్లై చేద్దాం. చూసారా చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వడగట్టుకోవాలి, ఆయిల్ ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాం కదా. చూసారు కదా కొంచెం గ్రీన్ అండ్ ఎల్లోయిష్గా ఉంది ఆయిల్. సో ఈ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం హెయిర్కి అప్లై చేస్తే చాలా బాగుంటుంది. నా ఇప్పుడు హెయిర్ ఫస్ట్ బాగా చక్కగా నీట్గా దువ్వేసేయాలి. మా అమ్మాయికి చిక్ అంట అరుస్తుంది. సో ఇలా డ్రై అయిపోయిన హెయిర్ మీద చక్కగా బాగా నీట్గా దువ్వేసి హెయిర్ని చక్కగా 2 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా చక్కగా నీట్గా డివైడ్ చేసేసుకొని ఈ సైడ్ ఆ సైడ్ అండ్ 1 సైడ్ మనం చక్కగా దాన్ని టైఅప్ చేసేసేయాలి. సో ఇలా నీట్గా టైఅప్ చేసేసి ఒక పక్కకు పెట్టడం వలన మనం 1 సైడ్ అప్లై చేస్తున్నప్పుడు సెకండ్ సైడ్ మనల్ని డిస్టర్బ్ చేయదన్నమాట. వాళ్ళకి ఇరిటేషన్ ఉండదు, మనకి డిస్టర్బెన్స్ ఉండదు. సో నో ఈ సైడ్ మనం దువ్వుకోవాలి. నీట్గా దువ్వుకున్న తర్వాత సాఫ్ట్గా సో కాటన్ తీసుకోవాలి. ఎందుకంటే కాటన్తో అప్లై చేస్తే నీట్గా వస్తుంది. మనం హ్యాండ్స్తో అప్లై చేసే కంటే కాటన్తో అప్లై చేస్తే నీట్గా ఉంటుంది. ఇలా పాయ తీసుకొని చక్కగా అప్లై చేయాలి. అప్పుడు ఏంటంటే ఆయిల్ బాగా పడుతుంది స్కాల్ప్కి. మనం ఫింగర్స్తో అప్లై చేసేదానికన్నా కాటన్తో ఏంటంటే స్కాల్ప్కి, హెయిర్ రూట్స్కి బాగా అప్లై అవుతుంది. మనం చేత్తో రాయడం వలన మామూలుగా హెయిర్ మీద ఏమవుతుందంటే హెయిర్ పై వరకే పట్టేస్తుంది. ఇలా మనం కాటన్తో అప్లై చేయడం వలన ఏంటంటే స్కాల్ప్కి పడుతుంది బాగా. చక్కగా నీట్గా ఏ పాయకి ఆ పాయ తీసుకొని అప్పర్ సైడ్ ఫస్ట్ నీట్గా చేసుకోవాలి. మొత్తం అలా అప్లై చేయాలి. ఇలా కొంచెం గోరువెచ్చని ఆయిల్ మూలన ఇలా స్కాల్ప్కి టచ్ చేయడం మూలన కూడా ఏంటంటే ఏదైనా లైట్ హెడ్ ఏక్స్ లాంటివి, స్ట్రెస్ ఉన్నా కూడా ఆయిల్ మూలన కొంచెం అది కంట్రోల్ అవుతుంది.
ఇలా ఇప్పుడు మనం అప్లై చేసిన చోట చక్కగా నీట్గా మసాజ్ చేసాం కదా ఆ ఫింగర్స్తో. ఇప్పుడు ఈ సైడ్ని మనం టై చేసేసుకుందాము. నేను ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేశాను, ఇక్కడ హెయిర్కి అప్లై చేయాల. అండ్ ఇప్పుడు ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఇప్పుడు ఇటు సైడ్ మనం అప్లై చేసుకుందాం. ఫ్రమ్ ఇటు సైడ్ నుంచి కాబట్టి డౌన్వర్డ్స్. నీట్గా స్కాల్ప్ మొత్తం నీట్గా ఇలాగా కాటన్తో అప్లై చేసేసేయాలి. ఇలా అప్లై చేసేసిన తర్వాత ఫింగర్స్తో చక్కగా మసాజ్ చేయాలి. ఈ మసాజ్ మూలాన ఏంటంటే రూట్స్కి, హెయిర్ రూట్స్కి బాగా అప్లై అవుతుంది ఆయిల్. నెక్స్ట్ మనము ఈ సైడ్ కూడా అది టైఅప్ తీసేసి, మనం సెంటర్ లైన్లో మనం ఆయిల్ పెట్టలేదు కదండి, ఇప్పుడు మనం సెంటర్ లైన్లో కాటన్తో ఆయిల్ అప్లై చేద్దాం. బెస్ట్ థింగ్ కాటన్తోనే ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే స్కాల్ప్కి బాగా పడుతుంది. ఫింగర్స్తో చక్కగా ఇలాగా నూనె అప్లై చేయాలి. ఎందుకంటే మనం పైన రాసేసాము అంటే అవ్వదు. ఎందుకంటే పైన రాసేసి ఓకే ఆయిల్ పెట్టేసాను జడేసేసాను అంటే హెయిర్ అది అంతగా తీసుకోదు. మనం ఏంటంటే హెయిర్ మీద ఎంత శ్రద్ధ పెడితే హెయిర్ అంత బాగుంటుంది. ఒక చెట్టు పెంచామంటే దానికి రెగ్యులర్గా మనం వాటర్ ఒక్కటే పోస్తే చాలదు, దానికి కావలసిన పోషకాలు కూడా అందించాలి. హెయిర్ కూడా అంతే కదండి, మరి దానికి తగ్గ పోషకాలు హెయిర్కి అందిస్తేనే మనకి హెయిర్ అనేది బాగా పెరుగుతుంది, ఆ డాండ్రఫ్ ఉండదు. అందులోనూ ఇప్పుడు టీనేజర్స్ కంటే ఊరుకునే హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది కాబట్టి మనం కంపల్సరీ శ్రద్ధ తీసుకోవాలి. అండ్ ఈ కరివేపాకు ఆయిల్ మూలాన ఏంటంటే మనకి చివరి ఎండింగ్స్లో స్ప్లిట్ అవుట్స్ ఉండవు, అది మెయిన్ ఫస్ట్ థింగ్. మా అమ్మాయికి నిద్ర వచ్చేస్తుంది. సో ఇలా హెయిర్ అంతా అప్లై చేయాలి. మనం హెయిర్ టాప్ నుంచి బాటమ్ వరకు కూడాను నీట్గా మనం మొత్తం హెయిర్ మొత్తం లాగి పట్టుకొని అప్లై చేయాలి. సో అప్పుడు ఏంటంటే ప్రతి వెంట్రుకకి కూడా అది అప్లై అవుతుంది. గట్టిగా టై చేసి ఒకసారి హ్యాంగ్ చేస్తే వాళ్ళకి స్కాల్ప్కి కూడా మంచి మసాజ్లా ఉంటుంది అది. సో నా ఫింగర్స్తో అప్లై చేసిన తర్వాత నీట్గా ఒక్కసారి దువ్వెంతో దువ్వడం మూలన ఏంటంటే ఎక్కడైనా కొంచెం ఆయిల్ అంటుకోకపోతే కొంచెం నీట్గా అంటుకుంటుంది. సో చక్కగా నీట్గా టాప్ టు బాటమ్ చక్కగా దువ్వేద్దాం. దీని మూలాన ఏంటంటే పెద్దగా చిక్కులు కూడా ఉండవు, హెయిర్ కూడా నీట్గా స్మూత్గా వస్తుంది. సో మొత్తం నీట్గా దువ్వేసాను, చూసారా సాఫ్ట్గా సిల్కీగా ఉంది. దీని మూలాన ఏంటంటే వీళ్ళు తలకు స్నానం చేసిన తర్వాత కూడా హెయిర్ చిక్కులు పడదనమాట. సో చూసారు కదా ఆయిలీ లుక్ హెయిర్కి. సో ఇంత నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు గట్టిగా టైట్గా చక్కగా దువ్వేసి దగ్గరికి ముడి వేసేస్తే వాళ్ళకి ఏంటంటే మామూలుగా నార్మల్గా ఆయిల్ పెట్టుకుంటేనే ఇరిటేషన్ ఫీల్ అయిపోతారు ఈ పిల్లలు. సో మరి ఈ విధంగా ఆయిల్ పెడితే ఇంకా నా పని ఎలా ఉంటుంది. అందుకనే ముందు టైట్గా టై చేసేస్తే తనకి చిరాకు లేకుండా ఉంటుంది. లాంగ్ హెయిర్ కాబట్టి మరీ చిరాకు పెడుతుంది కాబట్టి గట్టిగా టైట్ చేసేస్తే మనం ఆయిల్ కూడా బాగా పట్టిద్ది. మా అమ్మాయి నిద్రపోతున్నట్టుంది. చూసారా ముడి వేసేసాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. సో తలకు స్నానం చేసేసింది. హెయిర్ చూసారా ఎంత సిల్కీగా సాఫ్ట్గా స్మూత్గా ఉందో. పాయలు కూడా నీట్గా అప్లై అయ్యింది కాబట్టి ఆ సిల్కీనెస్ కనిపిస్తుంది. చూస్తున్నారా, డాండ్రఫ్ కూడా ఎక్కడ కనిపించదు. అసలు డాండ్రఫ్ ఫామ్ అవ్వదు ఫస్ట్ థింగ్.
ఏంటంటే వీళ్ళు స్కూల్కి వెళ్తారు, పొల్యూషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా, డాండ్రఫ్ అనేది ఫామ్ అవ్వదు. సో ఇంత నీట్గా ఉంటుంది హెయిర్. ఇప్పుడు మనం ఆరబెట్టేద్దాం హెయిర్ని నీట్గా. మనం 2 సైడ్స్ కూడా చక్కగా ఇలా హెయిర్ డ్రైయర్తో నీట్గా చక్కగా తీసి పాయ తీసి మనం కొంచెం ఆరబెడితే త్వరగా ఆరిపోతుంది. ఈ లాంగ్ హెయిర్ మూలన ఏంటంటే తడి జుట్టు ఎక్కువసేపు ఉంటే చిరాగ్గా ఉంటుంది, ప్లస్ అంత త్వరగా ఆరదు. కాబట్టి బెటర్ టు యూజ్ దిస్ హెయిర్ డ్రైయర్. సో చూస్తున్నారు కదా హెయిర్ ఎంత సాఫ్ట్గా సిల్కీగా ఉందో. ఇలాంటి టిప్స్ మూలన ఏంటంటే పిల్లల హెయిర్ చాలా బాగుంటుందండి. మనం ప్రత్యేకించి స్ట్రైట్నింగ్స్ అనేసి ఏవో క్రీమ్స్ అని చెప్పేసి వాడాల్సిన అవసరం లేదు. చక్కగా స్లిట్ అవుట్స్ కూడా ఉండవు, చాలా నీట్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ ఉండదు, హెయిర్ లాస్ ఉండదు. మీకు స్ట్రైట్నింగ్ కూడా కావాలి అంటే కనుక దానికి వేరే టిప్ ఉంది. హెయిర్ అంటే కర్లీ హెయిర్ నుంచి మనకి హెయిర్ ఇలాగా సిల్కీగా స్మూతీగా అవ్వాలి స్ట్రైట్నింగ్ లాగా అనుకుంటే దానికి వేరే టిప్ ఉంది.